మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం రోహిణి భైరవ జోషులు గారు రాసిన పూజలు కన్న తల్లి అనే కథ విందాం. ఈ కథ విశాలాక్షి మాసపత్రికలో బహుమతి పొంది ప్రచురితమైన కథ. ఈ ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం రండి. మీనాక్షి, ఎల్లుండి మా ఇంట్లో పెద్ద ఎత్తున పూజలు హోమాలు పెట్టుకున్నాం. మీ దంపతులిద్దరూ పొద్దున్నే మా ఇంటికి రావాలి అని బొట్టు పెట్టి పిలిచింది విశాలాక్షి. అవును ఆంజనేయులు గారు, మీరిద్దరూ కూడా ఆ పూజలో పాల్గొనాలి. ఇంకో విషయం, 4 రోజుల నుంచి ప్రవచనాలు చెప్తున్న స్వామీజీని, ఆయన శిష్య బృందాన్ని భిక్షకు ఆహ్వానించాం. ఆయనకు పాదపూజ చేయాలి. మీరు కూడా మాతో పాటు చేయాలి అన్నాడు సోమయాజులు. అవునా, ఆయన వస్తున్నారా? ఎంత అదృష్టం! అందులో మమ్మల్ని కూడా భాగస్థులం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వెలిగిపోతున్న మొహాలతో చెప్పారు దంపతులిద్దరూ. మీ అత్తగారున్నారుగా, ఎలా మరి? సంశయిస్తూ అడిగింది మీనాక్షి. అంతా మా కర్మ. మా బావగారు వాళ్ళు కాశీకి వెళ్తూ ఈవిని మా ఇంట్లో వదిలి వెళ్లారు. వాళ్ళైనా ఇప్పుడే వెళ్లాలా చెప్పు? నీకు తెలుసు కదా మీనాక్షి, మా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక పుణ్యకార్యాలు చేస్తూ ఉంటామని. ఈవిడ ఇంట్లో ఉంటే మాకెంత కష్టంగా ఉంటుందో తెలుసా? రుసరుసలాడుతూ తన కష్టాలు చెప్పుకుంది విశాలాక్షి. ఆ రోజు పొద్దుటి నుండి పూజ కార్యక్రమాలు, వంటలు, వచ్చిపోయేవాళ్ళు, వీటితో హడావుడిగా ఉంది. విశాల, నాకు నీరసంగా ఉందే, తాగడానికి ఏమైనా ఇస్తావా? లోపల నుంచి అత్తగారు నీరసంగా పిలుస్తున్నారు. ఒళ్ళు మండిపోయింది విశాలాక్షికి. విసురుగా లోపలికి వెళ్ళి, ఇదిగో, మీరిలా ఊరికే నన్ను పిలుస్తుంటే బాగుండదు. ఏ, ఒకరోజు తినకపోతే ఏమవుతుంది? చచ్చిపోతారా? కోపంగా అరిచింది. అది కాదే విశాల, నాకు షుగరు, బీపీ, గ్యాస్ సమస్య ఉంది కదా, ఆకలికి తట్టుకోలేనే. భయపడుతూనే కోడలికి సమాధానం ఇచ్చింది. విశాలాక్షి, ఎంతవరకు వచ్చింది పని అంటూ వచ్చింది మీనాక్షి. అత్తగారికి సమాధానం ఇవ్వకుండానే బయటికి వచ్చింది. ఆ తర్వాత ఆవిడ గురించి మర్చిపోయింది. అంతలో స్వామీజీ తన శిష్య బృందంతో వచ్చారు. ఆయనకు పాదపూజ చేశారు. వండిన వంటలు నైవేద్యానికి తెస్తున్నారు. ఇంతలో గదిలో నుంచి ముసలావిడ మూలుగులు వినబడ్డాయి. ఎవరమ్మా ఆవిడ? స్వామీజీ అడిగారు. క్షమించండి స్వామి, ఆవిడ మా అత్తగారు. ఆవిడకు జ్వరం వచ్చింది, అందుకే మూలుగుతున్నారు. స్వామీజీకి ఎక్కడ కోపం వస్తుందో అని భయపడుతూ చెప్పింది. లోపల అత్తగారిని తిట్టుకుంటుంది. ఆ బాధితురాల్ని చూస్తానమ్మా అంటూ గదిలోకి ప్రవేశించారు స్వామి. ఆవిడ్ని చూడగానే ఏదో గుర్తుకొచ్చింది. అమ్మా, మీరు పరమేశ్వర శాస్త్రి గారి సతీమణి పార్వతమ్మ గారు కదా అన్నారు. అవును నాయన, ఇంతకీ మీరెవరు అంటూ తేరిపారా చూస్తుంది. అమ్మా, పూర్వాశ్రమంలో నేను అనాథగా ఉన్నప్పుడు మీరు నన్ను ఆదరించి అన్నం పెట్టారు. తర్వాత నేను కొంతమంది సన్యాసులతో చేరి పుణ్యతీర్థాలు తిరుగుతూ ఈ ఆశ్రమం చేరాను. మీకు కృతజ్ఞతలు కూడా చెప్పుకోలేని అసక్తుణ్ణి. నన్ను క్షమించు తల్లి అన్నారు స్వామి. ఒక శిష్యుడి చెవిలో ఏదో చెప్పారు. ఆ శిష్యుడు లోపలికి వెళ్ళి పళ్ళెంలో అన్నం కూరలు తెచ్చాడు. ఆ పళ్ళాన్ని ఆమె ముందు ఉంచి తినమన్నాడు. స్వామి, ఆ వంటలు భగవంతుడికి నివేదన కూడా చేయలేదు, మీరు కూడా తినలేదు, ఇప్పుడు ఆవిడకి ముందు పెడుతున్నారు విస్మయంగా అడిగారు. అమ్మా, కన్న తల్లి కన్నా దైవం ఉన్నదా? ఇక్కడ ఈమె బాధపడుతూ ఉంటే నేనెలా భోజనం చేయగలను? భగవంతుడు కూడా మెచ్చడు తల్లి. ఈమెనింత కష్టపెట్టి ఎన్ని పూజలు హోమాలు చేస్తే ఏం ప్రయోజనం? ముందుగా ఆమె ఆకలి తీరిన తరువాతనే మేం భోజనం చేస్తాం అంటూ, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా? భాండశుద్ధి లేని పాకమేలా? చిత్తశుద్ధి లేని శివపూజలేలా అనే వేమన శతకం వినలేదా తల్లి అన్నారు. అందరూ స్వామీజీ చెప్పింది విని తలలు వంచి ఆత్మ పరిశీలన చేసుకున్నారు. విశాలాక్షి, సోమయాజులు సిగ్గుతో తలదించుకున్నారు. ఇదండి పూజలు కన్న తల్లి కథ. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.